హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఫండమెంటల్ రైట్స్కు డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం. ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అనగా ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలకు మధ్య గల సంబంధాల గురించి, అలాగే వాటి మధ్య గల వివాదాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా రెండింటి మధ్య వివాదం మనకు 1950లో కనిపిస్తుంది. సో 1950లో మద్రాస్ స్టేట్ గవర్నమెంట్ విద్యా సంస్థల యందు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఒక చట్టాన్ని రూపొందించింది. సో 1950లో మద్రాస్ ప్రభుత్వం విద్యా సంస్థల యందు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రధానంగా మెడికల్ మరియు ఇంజనీరింగ్ కాలేజ్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ కల్పిస్తూ ఒక చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం రూపొందించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్ 46 ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి అంశాలను అమలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. మరి ఆదేశిక సూత్రాల్లోని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలోని ఆర్టికల్ 46 ఏం చెప్తుందంటే, ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీస్ అండ్ అదర్ వీకర్ సెక్షన్స్. అంటే ఎస్సీలు ఎస్టీలు మరియు ఇతర బలహీన వర్గాల వారు ఎవరైతే ఉంటారో వారి యొక్క విద్య మరియు ఆర్థిక ప్రయోజనాలను పెంపొందించడం, ఇది ఆర్టికల్ 46లో ఉంటుంది. ఈ ఆర్టికల్ 46 అనేది ఆదేశిక సూత్రాల్లో భాగంగా ఉంటుంది. అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో భాగంగా ఆర్టికల్ 46 ఉంటుంది. మరి ఆదేశిక సూత్రాలను అమలు చేసే బాధ్యత ప్రభుత్వాలది. ఇది రాజ్యాంగం ఆల్రెడీ చెప్పింది. సో రాజ్యాంగం ఇచ్చినటువంటి మార్గదర్శకాల ఆధారంగా ఆదేశిక సూత్రాలను అమలు చేస్తూ సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక చట్టాలను రూపొందించడం జరిగింది. ఆ అనేక చట్టాలలో కూడా ఒక వివాదాస్పదమైనటువంటి చట్టం ఏదంటే 1950లో మద్రాస్ ప్రభుత్వం చేసినటువంటి రిజర్వేషన్ చట్టం. సో ఆర్టికల్ 46లోని అంశాన్ని స్ఫూర్తిగా తీసుకొని బడుగు బలహీన వర్గాలు, వీకర్ సెక్షన్ ఎవరైతే ఉంటారో లేదా ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉంటారో వీళ్లకు రిజర్వేషన్ కల్పించాలి అనే ఉద్దేశంతోనే ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఆదేశిక సూత్రాలను అమలు చేసే బాధ్యత ప్రభుత్వాలది కాబట్టి ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. కానీ ఈ చట్టం అమలు చేసేటటువంటి సమయంలో ఇది ఆర్టికల్ 14ను ఉల్లంఘించే విధంగా ఉందని భావించడం జరిగింది. సో ఎందుకంటే ఆర్టికల్ 14 ఇది ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఉంటుంది. ఆర్టికల్ 14 అనేది సమానత్వపు హక్కు గురించి చెప్తుంది. సో రైట్ టు ఈక్వాలిటీ గురించి చెప్తుంది. మరి రైట్ టు ఈక్వాలిటీ అనేది ఆర్టికల్ 14 ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఉంది. ఆర్టికల్ 46 అనేది ఆదేశిక సూత్రాల్లో భాగంగా ఉంది. సో రెండింటి మధ్య మనకు క్లాష్, డిస్ప్యూట్, కాన్ఫ్లిక్ట్ అనేది మొట్టమొదటిసారిగా 1950లో కనపడుతుంది. సో ఆర్టికల్ 46 ఆధారంగా చేసుకొని రిజర్వేషన్ ఇస్తే ఆ రిజర్వేషన్ అనేది ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్ 14ని భంగం కలిగించే విధంగా, నష్టం కలిగించే విధంగా లేదా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా, ముఖ్యంగా ఆర్టికల్ 14ను వైలేట్ చేసే విధంగా ఉందని చెప్పేసి కొంతమంది భావించడం జరిగింది. దీంతో వీళ్ళు చేసినటువంటి మద్రాస్ ప్రభుత్వం చేసినటువంటి రిజర్వేషన్ చట్టం ఏదైతే ఉందో దీన్ని న్యాయస్థానంలో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ ఛాలెంజ్ చేసినటువంటి కేసే చంపకం దొరై రాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసుగా చెప్పుకుంటాం. సో చంపకం దొరై రాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ ఈ కేసు ఏదైతే ఉందో ఈ కేసులో రిజర్వేషన్ చట్టం ఏదైతే ఉందో దాన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. సో ఈ కేసులో భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే 1950లో మద్రాస్ ప్రభుత్వం చేసినటువంటి రిజర్వేషన్ చట్టం ఏదైతే ఉందో, మద్రాస్ ప్రభుత్వం చేసిన రిజర్వేషన్ చట్టం ఏదైతే ఉందో ఇది రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు అయిన సమానత్వపు హక్కుకు విరుద్ధంగా ఉందని, ఈ చట్టం చెల్లదని తీర్పునివ్వడం జరిగింది. సో ఫైనల్గా చంపకం దొరై రాజన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే
వీళ్ళు చేసినటువంటి చట్టం 1950లో మద్రాస్ ప్రభుత్వం చేసినటువంటి చట్టం ప్రాథమిక హక్కు అనగా ఆర్టికల్ 14 ఏదైతే ఉందో ఆర్టికల్ 14ను వైలేట్ చేసే విధంగా ఉంది కాబట్టి రిజర్వేషన్ చట్టం ఏదైతే ఉందో ఇది చెల్లదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆర్టికల్ 46 వర్సెస్ ఆర్టికల్ 14 రెండిటి మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఏది ప్రివేల్ అయిందంటే ఆర్టికల్ 14 అనేది ప్రివేల్ అయింది. దీనికి కారణం ఏంటంటే ఆర్టికల్ 14 అనేది ఇది ఫండమెంటల్ రైట్స్లో భాగంగా ఉంది, ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఉంది. వెరజ్ ఆర్టికల్ 46 దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, ఇది ఆదేశిక సూత్రాల్లో భాగంగా ఉంది. మరి ఆదేశిక సూత్రాలకు అలాగే ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులకు మధ్య వివాదం ఏర్పడితే ఏది చెల్లుతుందంటే ఫండమెంటల్ రైట్సే. ఎందుకంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, మనం ఆల్రెడీ చదువుకుంటాం. ఫండమెంటల్ రైట్స్ అనేటివి ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ ఉంటుంది, ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ ఉండదు. ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిషబుల్ రైట్స్ వెరాజ్ డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఆర్ నాన్ జస్టిషబుల్ ఇన్ నేచర్. సో ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ ఉండదు, ప్రాథమిక హక్కులకు మాత్రం న్యాయ సంరక్షణ ఉంటుంది. ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ ఉంటుంది కాబట్టి అవి ఉల్లంఘన ఎట్టి పరిస్థితుల్లోనూ జరగవు. ఎందుకంటే న్యాయస్థానాలు జోక్యం చేసుకొని తగిన చర్యలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ చంపకం దొరై రాజన్ కేసులో భాగంగా ఆదేశిక సూత్రాలకు ప్రాథమిక హక్కులకు కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు, డిస్ప్యూట్ వచ్చినప్పుడు, క్లాష్ వచ్చినప్పుడు అక్కడ ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే ఫండమెంటల్ రైట్సే చెల్లుతాయి అని తీర్పు ఇచ్చింది. కాబట్టి ఆర్టికల్ 46ను స్ఫూర్తిగా తీసుకొని మద్రాస్ ప్రభుత్వం 1950లో చేసినటువంటి రిజర్వేషన్ చట్టం ఏదైతే ఉందో ఇది చెల్లదు అని తీర్పునిచ్చింది. సో అలా ఎప్పుడైతే తీర్పు ఇచ్చిందో దీంతో ప్రభుత్వాలకు ఏం చేయాలో అర్థం కాలేదు. మరి ఆదేశిక సూత్రాలు అమలు చేయడం ఆపేయాలా అంటే ఆపేస్తే మరి సంక్షేమ రాజ్యం ఏ విధంగా ఏర్పడుతుంది? సంక్షేమ రాజ్యం ఏర్పడాలంటే, సంక్షేమ సమాజం ఏర్పడాలంటే ఖచ్చితంగా ఆదేశిక సూత్రాలు అమలు జరగాలి. ఆదేశిక సూత్రాలు అమలు చేసే బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. ఇది ఆల్రెడీ రాజ్యాంగం అనేది నిర్దేశించింది. మరి ఆదేశిక సూత్రాలు అమలు చేసే టైంలో ఆదేశిక సూత్రాలను అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నటువంటి సమయంలో ఖచ్చితంగా అది ఏదో విధంగా ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే విధంగా ఉంటున్నాయి. అంటే ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రభుత్వాలు ఏవైనా చట్టం చేస్తే బై డిఫాల్ట్ అవి ప్రాథమిక హక్కులను వైలేట్ చేస్తున్నాయి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఇన్ కేస్ ప్రాథమిక హక్కులు వైలేట్ అయినప్పటికీ వైలేట్ అయితే అయినాయి అని చెప్పేసి ప్రభుత్వాలు కనుక ఆదేశిక సూత్రాల అమలు కోసం ఏవైనా చట్టాలు చేస్తే డెఫినెట్గా మళ్ళీ న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయి. ఆ విధంగా ప్రభుత్వాలు చేసినటువంటి చట్టాలు మళ్ళీ చెల్లవని చెప్పేసి తీర్పు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఎందుకంటే కేవలం ఇలాంటి అంశం కేవలం మనకు చంపకం దొరై రాజన్ కేసులో ఒకటే కాదు, ఇంకా మిగతా కేసులో కూడా మనకు ఇలాంటి జడ్జిమెంట్లు కనిపిస్తాయి. ప్రధానంగా ఏ కేసులు అంటే శంకరీ ప్రసాద్ కేసు, సజ్జన్ సింగ్ కేసులో కూడా. అంటే కేవలం చంపకం దొరై రాజన్ కేసే కాదు, శంకరీ ప్రసాద్ కేసులో కానీ అలాగే సజ్జన్ సింగ్ కేసులో కానీ మూడు కూడా 1951లోనే జరిగినటువంటి కేసులు. ఈ కేసులో భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు ఏంటంటే ఆదేశిక సూత్రాల కన్నా ప్రాథమిక హక్కులకు అధిక ప్రాధాన్యత కలదు. ఫండమెంటల్ రైట్స్ ఆర్ మోర్ సుపీరియర్ దాన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. ఆదేశిక సూత్రాల కన్నా ప్రాథమిక హక్కులకు అధిక ప్రాధాన్యత కలదు అని చెప్పేసి 3 కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. మరి అలా అని చెప్పేసి ఆదేశిక సూత్రాలను నిర్లక్ష్యం చేద్దామా అంటే అది కుదరని పని. అలాగే ఈ కేసులో భాగంగానే సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది అని కూడా చెప్తుంది. ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది అని కూడా ఈ కేసులో భాగంగానే చెప్పింది. ఇలాగా రెండు చెప్తుంది మనకి. ఆదేశిక సూత్రాల కన్నా ప్రాథమిక హక్కులకు ప్రాధాన్యత ఉంది అని చెప్తూనే ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది అని కూడా చెప్తారు. సో ఇలాగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు ఏవైతే ఉంటాయో వీటి నుంచి తదుపరి ప్రభుత్వాలు చేసేటటువంటి
చట్టాలను రక్షించుకోవడం కోసం న్యాయ సమీక్ష నుంచి ప్రభుత్వాలు తాము చేసినటువంటి చట్టాలను రక్షించుకోవడం కోసం ప్రధానంగా ఆదేశిక సూత్రాల్లోని అంశాలను స్ఫూర్తిగా తీసుకొని ఆ అంశాలను అమలు చేయాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో ప్రభుత్వాలు ఏవైతే చట్టాలు చేశాయో ఆ చట్టాలను న్యాయస్థానాల యొక్క న్యాయ సమీక్ష నుంచి కాపాడుకోవడం కోసం ప్రభుత్వాలు రాజ్యాంగ సవరణ చేయడం ప్రారంభిస్తాయి. ఎందుకంటే ఇవి ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేసే విధంగా ఫండమెంటల్ రైట్స్ను వైలేట్ చేసే విధంగా ఖచ్చితంగా ఆదేశిక సూత్రాల అమలు కోసం ఏవైనా చట్టాలు చేస్తే అవి డిఫాల్ట్గా ఫండమెంటల్ రైట్స్ను వైలేట్ చేస్తున్నాయి, డిస్టర్బ్ చేస్తున్నాయి. ఖచ్చితంగా అక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. మరి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటే ఖచ్చితంగా డిపిఎస్పి అమలు కోసం ప్రభుత్వాలు ఏవైతే చట్టాలు చేశాయో అవి చెల్లవు, ప్రాథమిక హక్కులే చెల్లుతాయని చెప్పేసి మళ్ళీ న్యాయస్థానాలు తీర్పు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాగా న్యాయ వ్యవస్థ యొక్క న్యాయ సమీక్షాధికారం నుంచి తాము చేసినటువంటి చట్టాలను రక్షించుకోవడం కోసం ప్రభుత్వాలు కొన్ని రాజ్యాంగ సవరణలు చేయడం ప్రారంభించాయి. ఆ రాజ్యాంగ సవరణలే మొదటి రాజ్యాంగ సవరణ, అలాగే 4వ రాజ్యాంగ సవరణ, 17వ రాజ్యాంగ సవరణ, 1951 నుంచి స్టార్ట్ చేసి 1964 వరకు అనేక రాజ్యాంగ సవరణలు ప్రభుత్వాలు చేస్తాయి. ఈ రాజ్యాంగ సవరణలన్నీ కూడా దేనికోసం అంటే ప్రభుత్వాలు ఆదేశిక సూత్రాల అమలు కోసం చేసినటువంటి చట్టాలను న్యాయ సమీక్ష నుంచి తప్పించుకోవడం కోసం. వీళ్ళు ఆదేశిక సూత్రాలు అమలు చేయాలనే ఉద్దేశం ఏదైతే ఉందో ఇది మంచి ఉద్దేశమే, సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఈ చట్టాలను చేయడం జరుగుతుంది. కానీ న్యాయస్థానాల మధ్యలో జోక్యం చేసుకొని ఈ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే విధంగా ఉన్నాయని చెప్పేసి వాటిని కొట్టివేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి నుంచి రక్షించుకోవడం కోసమే, ఆ చర్యల నుంచి రక్షించుకోవడం కోసమే ప్రభుత్వాలు ఈ కొన్ని రాజ్యాంగ సవరణలు చేయడం జరిగింది. ఆ ప్రధానంగా వీళ్ళు చేసినటువంటి రాజ్యాంగ సవరణలు 1951 నుంచి 1964 వరకు, అందులో భాగంగా అనేక ఆర్టికల్స్ను కూడా పొందపరచడం జరిగింది. అందులో భాగంగా మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రధాన ఆర్టికల్స్ ఏమంటే 31A, 31B, 31C. ఆర్టికల్ 31A, 31B, 31C. ఈ 3 ఆర్టికల్స్ కూడా ప్రాథమిక హక్కులపైన రెస్ట్రిక్షన్స్ విధించడం జరిగింది. 3 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో 31A కానీ, 31B కానీ, 31C కానీ ప్రాథమిక హక్కులపైన రెస్ట్రిక్షన్స్ విధించాయి. అలాగే ఏ సందర్భాలలో ప్రాథమిక హక్కులు లభించవో తెలిపేటటువంటి ఆర్టికల్స్ ఈ 3 కూడా. 3 కూడా ఏ సందర్భాలలో పౌరులకు ప్రాథమిక హక్కులు లభించవో అని తెలియజేస్తూ ప్రాథమిక హక్కులపైన కొన్ని రెస్ట్రిక్షన్స్ విధించినటువంటి ఆర్టికల్సే 31A, 31B అండ్ 31C. ఇలాగా మనకు కొన్ని రాజ్యాంగ సవరణల ద్వారా ఈ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పొందపరచడం జరిగింది. మళ్ళీ 31A, 31B, 31Cలో ఏమున్నాయో చూద్దాం. ఆర్టికల్ 31 ఏం చెప్తుందంటే ఆర్టికల్ 31 అనేది ఇది ల్యాండ్ రిఫార్మ్స్ గురించి చెప్తారు. ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ఏదైతే ఉందో ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ అనేది మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత చేసుకున్నటువంటి చట్టం భూ సంస్కరణ చట్టం అని అంట. ఈ భూ సంస్కరణ చట్టం గురించి తెలియజేస్తూ ఈ భూ సంస్కరణ చట్టాన్ని చేసిన తర్వాత దీనికి ఒక ఆర్టికల్ని క్రియేట్ చేయడం జరిగింది. మొట్టమొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 31A అని చెప్పేసి ఒక ఆర్టికల్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆర్టికల్ 31A ప్రకారం ల్యాండ్ రిఫార్మ్స్ చట్టాలు అమలు చేసేటప్పుడు అవి ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్ 14 కానీ, ఆర్టికల్ 19 కానీ, ఆర్టికల్ 13 కానీ ఉల్లంఘించే విధంగా ఉన్నప్పటికీ ఈ చట్టాలు చెల్లుతాయి అని చెప్పేసి ఆర్టికల్ 31Aలో రాయడం జరిగింది. ఆర్టికల్ 31 ఏం చెప్తుందంటే ల్యాండ్ రిఫార్మ్స్ చట్టాలు ల్యాండ్ రిఫార్మ్స్ చట్టాలు చేసి ఇవి అమలు చేసేటటువంటి సమయంలో ప్రాథమిక హక్కులైనటువంటి 14, 19, 31 ఉల్లంఘన జరిగినప్పటికీ కూడా ఈ చట్టాలు చెల్లుతాయి అని ఆర్టికల్ 31Aలో రాయడం జరిగింది. అలాగే ఆర్టికల్ 31Bలో కూడా ఇంకొక అంశాన్ని రాస్తారు. ఆర్టికల్ 31Bలో ఏం రాశారంటే ఈ ల్యాండ్ రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయో వీటిని
9th షెడ్యూల్ అని ఒక కొత్త షెడ్యూల్ను క్రియేట్ చేసి ఈ 9th షెడ్యూల్లో పొందపరచడం జరిగింది. ఈ 9th షెడ్యూల్లో ల్యాండ్ రిఫార్మ్స్ చట్టాలను పొందపరిచి అలాగే 9th షెడ్యూల్లో ఉన్నటువంటి ఏ అంశం కూడా న్యాయ సమీక్షకు గురి కాదు అని చెప్పేసి ఈ అంశాన్ని కూడా 31Bలో పొందపరచడం జరిగింది. సో ఆర్టికల్ 31B ప్రకారం 9th షెడ్యూల్ను క్రియేట్ చేసి, ఎందుకంటే మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు కేవలం 8 షెడ్యూల్లో మాత్రమే ఉన్నాయి. మరి 9వ షెడ్యూల్ ఇది మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 1951లో చేస్తారు. ఆ 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా చేసినటువంటి ఈ షెడ్యూల్ ఏదైతే ఉందో ఇందులో భాగంగానే మనకు ఈ ల్యాండ్ రిఫార్మ్స్ను ఇందులో యాడ్ చేసి 31B అనే ఒక కొత్త ఆర్టికల్ని క్రియేట్ చేసి, సో ఇందులో 9th షెడ్యూల్ గురించి వివరించడం జరిగింది. సో 9th షెడ్యూల్లో ల్యాండ్ రిఫార్మ్స్ చేర్చడమే కాకుండా ఆ ల్యాండ్ రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయో అవి న్యాయ సమీక్షకు గురి కావు అని ఈ అంశాన్ని కూడా ఇందులో పొందపరచడం జరిగింది. ఎందుకంటే ఈ ల్యాండ్ రిఫార్మ్స్ అనేటివి ఆదేశిక సూత్రాల అమలు కోసం చేసినటువంటి చట్టాలు. సో ఈ చట్టాలను అమలు చేసేటప్పుడు తెలుసో తెలియకనో లేదా బై డిఫాల్ట్ ఖచ్చితంగా అవి ప్రాథమిక హక్కులైనటువంటి 14 కానీ 19 కానీ 31 కానీ ఏదో విధంగా ఉల్లంఘన జరుగుతుంది. మరి ఆ సమయంలో మళ్ళీ న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయి. సో న్యాయస్థానాల జోక్యం నుంచి తమ చట్టాలను కాపాడుకోవడం కోసమే, తమ చట్టాల అమలు ఖచ్చితంగా జరగాలన్న ఉద్దేశంతోనే, అలాగే న్యాయస్థానం జోక్యం నుంచి చట్టాలను కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే వీళ్ళు ఏం చేస్తారంటే 9th షెడ్యూల్ 9వ షెడ్యూల్ అనే కొత్త షెడ్యూల్ని క్రియేట్ చేసి అందులో భూ సంస్కరణలు దానిలో పొందపరిచి ఇక 9వ షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలు న్యాయ సమీక్షకు గురి కావు అనే అంశాన్ని కూడా ఆర్టికల్ 31Bలో రాయడం జరిగింది. అలాగే ఇక ఇవే కాకుండా మనకు అనేక రాజ్యాంగ సవరణలు కూడా 1951 నుంచి తీసుకొని 1964 వరకు కూడా అనేక రాజ్యాంగ సవరణలు చేస్తూ అనేక కొత్త అంశాలను కూడా ఈ రాజ్యాంగంలో పొందపరచడం జరిగింది. ప్రధానంగా దేనికోసం అంటే ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రభుత్వాలు ఏవైతే చట్టాలు చేశాయో ఆ అమలు కోసమే ఈ అనేక రాజ్యాంగ సవరణలు చేయడం జరిగింది. అలాగే ఇంకొక ఆర్టికల్ గురించి కూడా తెలుసుకుందాం. అదే ఆర్టికల్ 31C. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ 31C అనేది ఇది మనకు 25వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని చేసుకోవడం జరిగింది. 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 31C అనేది యాడ్ చేసుకోవడం జరిగింది. ఈ 31Cలో ఏముంటుందంటే ఆదేశిక సూత్రాలలోని 39 సబ్ క్లాస్ B అలాగే 39 సబ్ క్లాస్ C ఈ రెండు ఆదేశిక సూత్రాల్లోని ఈ రెండు అంశాలు ఏవైతే ఉంటాయో వీటిలోని అంశాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వం ఏదైనా చట్టాలు చేసినప్పుడు ఆ చట్టాలు ఆర్టికల్ 14 కానీ ఆర్టికల్ 19 కానీ ఆర్టికల్ 31 కానీ ఉల్లంఘన జరిగింది అని చెప్పేసి ఎవరు కూడా న్యాయస్థానాలకు వెళ్ళడానికి వీల్లేదు. అలాగే ఈ అంశాలపైన న్యాయ సమీక్ష చేయడానికి న్యాయస్థానానికి కూడా అధికారం లేదు అని ఈ ఆర్టికల్లో పొందపరచడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. సో ముఖ్యమైనటువంటి ఆర్టికల్ ఇది, ఆర్టికల్ 31C. సో ఆర్టికల్ 31C ఏం చెప్తుందంటే 39Bని 39Cని స్ఫూర్తిగా తీసుకొని అందులో అంశాలను అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఏవైనా చట్టాలు చేసినప్పుడు అవి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగింది, ప్రధానంగా ప్రాథమిక హక్కుల్లోని 14, 19, 31 ఉల్లంఘన జరిగింది అని భావించడానికి వీల్లేదు. ఇన్ కేస్ జరిగినప్పటికీ కూడా న్యాయస్థానాలు వీటిని న్యాయ సమీక్ష చేయరాదు అని చెప్పేసి ఆర్టికల్ 31Cలో పొందపరచడం జరిగింది. సో ఇలాగా ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పటికీ సో అనేక చట్టాలను అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు చేయడం జరిగింది. సో ఇలాగా 1951 నుంచి 1964 వరకు ఇలాగా అనేక మార్పులు చేస్తూ రావడం జరిగింది. ఇక చివరిగా మనకు ఈ చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ ఛాలెంజ్ చేస్తూ 1951 నుంచి వీళ్ళు చేసినటువంటి రాజ్యాంగ సవరణలు ఏవైతే ఉంటాయో వీటిని ఛాలెంజ్ చేసినటువంటి మరొక కేసే గోలక్నాథ్ కేసు. గోలక్నాథ్ కేసు వెరీ 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 ఇంపార్టెంట్ కేసు. దాని గురించి చూద్దాం. సో ఈ గోలక్నాథ్ కేసులో భాగంగా మనకు ఇంతకుముందు చంపకం దొరైరాజన్ కేసు కానీ శంకరి ప్రసాద్ కేసు కానీ సజ్జన్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో దాన్ని ఓవర్రూల్ చేస్తూ ఒక కొత్త తీర్పు ఇచ్చినటువంటి కేసే గోలక్నాథ్ కేసు. సో ఈ గోలక్నాథ్ కేసు 1967లో జరిగినటువంటి కేసు.
సో ఈ కేసులో భాగంగా సుప్రీంకోర్టు మొట్టమొదటిసారిగా ఒక కొత్త రకమైనటువంటి తీర్పు ఇస్తుంది. ఆ తీర్పు ఏంటంటే, ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అని చెప్తుంది. ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదు. పార్లమెంట్ హ్యాస్ నో పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అని ఒక కొత్త జడ్జిమెంట్ ఇస్తుంది. కానీ ఇంతకుముందు మాత్రం చంపకం దొరై రాజన్ కేసులో కానీ, శంకరీ ప్రసాద్ కేసులో కానీ, సజ్జన్ సింగ్ కేసులో కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, పార్లమెంట్ హ్యాస్ ద పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అని ఇదే సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఆ 3 కేసుల్లో ఏదైతే జడ్జిమెంట్ ఉందో దానికి రివర్స్గా గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది మళ్ళా ఒక కొత్త రకమైనటువంటి జడ్జిమెంట్. సో ప్రాథమిక హక్కుల అమలు కోసం రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకి లేదు అని చెప్పడమే కాకుండా, అసలు రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకి లేనే లేదు అని మొట్టమొదటిసారిగా గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారిగా మొత్తం అందరు ఉలికి పడతారు, ఇదంటే ఒక కొత్త రకమైనటువంటి జడ్జిమెంట్ అని. సో అప్పటి వరకు సుప్రీంకోర్టు మనకు అనేక కేసుల్లో పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది అని చెప్పింది. అలాగే ప్రాథమిక హక్కులను సవరిస్తూ ఆదేశిక సూత్రాలు అమలు చేయొచ్చు అని కూడా చెప్పింది. కానీ ఇంతకుముందు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఓవర్రూల్ చేస్తూ మొట్టమొదటిసారిగా గోలక్నాథ్ కేసులో మరియు కొత్త రకమైనటువంటి తీర్పునివ్వడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే, పార్లమెంట్ హ్యాస్ నో పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. పార్లమెంట్ హ్యాస్ నో పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంట్కి లేదు. అసలు ఫండమెంటల్ రైట్స్ పక్కన పెట్టండి, ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఉందా లేదా కాదు, ఫస్ట్ పార్లమెంట్ని సవరించే అధికారమే పార్లమెంట్కి లేదు, రాజ్యాంగాన్ని సవరించే అధికారమే పార్లమెంట్కి లేదు అని చెప్తుంది. మరి పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారమే లేనప్పుడు ఇంకా ప్రాథమిక హక్కులను ఏం సవరిస్తుంది? సో కాబట్టి ప్రాథమిక హక్కులను సవరించే అధికారం కూడా లేదని చెప్తారు. సో ప్రాథమిక హక్కులను సవరించే అధికారం లేదు, అసలు పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారమే లేదు అని చెప్పేసి గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పునివ్వడం జరిగింది. దీంతో చాలామంది కూడా మరి పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం లేకపోతే మరి ఆర్టికల్ 368 ఉంది కదా, 368 అనేది అమెండ్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ద పార్లమెంట్ గురించి చెప్తుంది కదా అని క్వశ్చన్ చేసినప్పుడు, సో ఈ కేసులో భాగంగానే గోలక్నాథ్ కేసులో భాగంగానే దీన్ని కూడా క్లారిటీ ఇస్తుంది. సో ఆర్టికల్ 368లో కేవలం రాజ్యాంగ సవరణ విధానం మాత్రమే ఉంది. ప్రాసెస్ ఆఫ్ అమెండ్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ప్రాసెస్ ఆఫ్ అమెండ్మెంట్ ప్రాసెస్ కేవలం రాజ్యాంగం సవరించే విధానం. సో రాజ్యాంగాన్ని ఏ విధంగా సవరించాలి, హౌ ద కాన్స్టిట్యూషన్ కెన్ బి అమెండెడ్, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఫర్ ద అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇది మాత్రమే ఆర్టికల్ 368లో ఉంది. సో ఆర్టికల్ 368 డీల్స్ ఓన్లీ విత్ ద ప్రాసెస్ ఆఫ్ అమెండ్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం సవరించే విధానం మాత్రమే ఆర్టికల్ 368లో ఉంది. అంతేగాని పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది అని చెప్పేసి ఆర్టికల్ 368లో ఉంటే నాకు చూపించండి అని చెప్పేసి ఈ కేసులో భాగంగా ప్రశ్నించడం కూడా జరిగింది. సో కాబట్టి గోలక్నాథ్ కేసులో భాగంగా మొట్టమొదటిసారిగా ఎలాంటి తీర్పు వచ్చిందంటే, పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం లేదు, ప్రాథమిక హక్కులను కూడా సవరించే అధికారం లేదు, ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రాథమిక హక్కులను ఎట్టి పరిస్థితుల్లో కూడా డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు, అసలు రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అని చెప్పేసి తేల్చి చెప్పినటువంటి కేసు ఇది. అంతేకాకుండా ఆర్టికల్ 368 అనేది కేవలం రాజ్యాంగ సవరణ విధానం గురించి మాత్రమే తెలియజేస్తుంది, పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది అని చెప్పేసి ఆర్టికల్ 368 తెలుపదు అని చెప్పేసి గోలక్నాథ్ కేసులో ఈ విధంగా తీర్పునివ్వడం జరిగింది. సో దీంతో అప్పుడున్నటువంటి ప్రభుత్వాలకు ఏం చేయాలో అర్థం కాలేదు. సో దీంతో ఏం చేయాలో అర్థం కాని అప్పుడు ప్రభుత్వాలు ఇక వేచి చూద్దామని అప్పటి ఈ కేసు యొక్క సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నాడో కోకా సుబ్బారావు, అతను
రిటైర్డ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి అతను వెళ్ళిపోగానే మళ్ళీ అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో ఈమె అనేక రాజ్యాంగ సవరణలు చేయడం ప్రారంభిస్తుంది. 1971 ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో 1971 ఎలక్షన్స్లో ఇందిరాగాంధీకి అత్యధిక మెజారిటీ వస్తుంది. సో ఇందిరాగాంధీ ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తుంది. దీంతో ఇంకా ఆమె అంత అత్యధిక మెజారిటీ వచ్చింది కాబట్టి ఇక తను అనుకునేది జరగాలనే ఉద్దేశంతో ఆమె ఏవైతే చట్టాలు చేస్తుందో ఆ చట్టాల అమలు ఖచ్చితంగా జరగాలి, తను అనుకున్నట్లే పరిపాలన జరగాలనే ఉద్దేశంతో అనేక రాజ్యాంగ సంస్కరణలు చేస్తుంది. అందులో భాగంగానే రాజ్యాంగ సవరణలు ఏవైతే ఉన్నాయో అనేక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ అమెండ్మెంట్స్ చేయడం జరిగింది. ప్రధానంగా 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 26th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండ్ 29th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనకు 1971లో చేసినటువంటి సవరణలే. 1971లో ఈ రాజ్యాంగ సవరణలు ఏవైతే ఉంటాయో వీటిని చేయడం జరిగింది. ఇక 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 26th అలాగే 29th ఈ రాజ్యాంగ సవరణలు ఏవైతే ఉంటాయో ఇవి చేసి పరిపాలన జరుగుతున్నటువంటి సమయంలో వీటన్నిటిని మళ్ళీ ఛాలెంజ్ చేసినటువంటి కేసు ఏదైతే ఉందో దాన్ని కేశవానంద భారతి కేసు అని చెప్పుకుంటాం. సో 24th 24వ రాజ్యాంగ సవరణ, 25వ రాజ్యాంగ సవరణ, 26వ రాజ్యాంగ సవరణ, 29వ రాజ్యాంగ సవరణ వీటన్నిటినీ ఛాలెంజ్ చేసినటువంటి కేసే కేశవానంద భారతి కేసు. మరి ఈ కేసులో ఈ రాజ్యాంగ సవరణలు ఏవైతే ఉంటాయో ఈ రాజ్యాంగ సవరణలు 24 కానీ 25 కానీ 26 కానీ 29 కానీ ఇవి ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మొదటిగా 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చూద్దాం. 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో ఇది 1971లో జరిగింది. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం రాశారంటే పార్లమెంట్ హ్యాస్ ద అబ్సల్యూట్ పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. అబ్సల్యూట్ పవర్ ఆఫ్ ద పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించడానికి అపరిమితమైనటువంటి అధికారం ఉంది అనే అంశం ఈ 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆర్టికల్ 368 ఏదైతే ఉందో ఆర్టికల్ 368లో కూడా కొన్ని సబ్ క్లాసెస్ యాడ్ చేస్తాడు. పవర్ ఆఫ్ ద పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. సో ఈ అంశం కూడా ఆర్టికల్ 368లో ఈ రాజ్యాంగ సవరణ ద్వారానే యాడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రాజ్యాంగ సవరణ ద్వారానే రాజ్యాంగ సవరణ బిల్లులు ఏవైతే ఉంటాయో వాటిని రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి అనే అంశం కూడా మనకు 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారానే యాడ్ చేయడం జరిగింది. సో 24వ రాజ్యాంగ సవరణ 1971 దీని ద్వారా పొందపరిచినటువంటి అంశాలు ఏంటంటే ప్రధానంగా పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించడానికి అపరిమితమైన అధికారం ఉందని, అలాగే రాజ్యాంగ సవరణ బిల్లులు ఏవైతే ఉంటాయో వాటిపైన రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలనే అంశం ఏదైతే ఉందో ఈ రెండు కూడా 24వ రాజ్యాంగ సవరణ ద్వారానే యాడ్ చేయడం జరిగింది. అలాగే 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో దీన్ని 1971లో చేయడం జరిగింది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇది 25వ రాజ్యాంగ సవరణ. సో 25వ రాజ్యాంగ సవరణ 1971 ద్వారా మనం యాడ్ చేసుకున్నటువంటి కొత్త ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 31C. సో ఈ ఆర్టికల్ 31Cలో ఏముంటుందంటే 39B ఆదేశిక సూత్రాల్లోని 39B 39C అమలు కోసం ప్రభుత్వాలు ఏవైనా చట్టాలు చేసినప్పుడు అవి ఆర్టికల్ 14 కానీ 19 కానీ 31 కానీ వైలేట్ చేశాయని చెప్పేసి ఎవరు కూడా న్యాయస్థానాలను సంప్రదించరాదు. అలాగే ఇలాంటి చట్టాలు ఏ న్యాయస్థానంలో కూడా సవాల్ చేయరాదు అని చెప్పేసి ఆర్టికల్ 31Cలో పొందపరచడం జరిగింది. అలాగే 26th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో ఇది కూడా 1971లోనే జరిగింది. ఇది రాజభరణాల రద్దుకు సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ. రాజభరణాల రద్దు, అబాలిషన్ ఆఫ్ ప్రైవీ పర్సెస్ అని అంటాం. రాజభరణాల రద్దు, అబాలిషన్ ఆఫ్ ప్రైవీ పర్సెస్. అలాగే 29th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో ఇది కూడా 1971లో జరిగింది. ఇది కేరళ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్కి సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ. కేరళ ల్యాండ్ రిఫార్మ్స్
యాక్ట్కి సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ. సో ఇవి ముఖ్యమైనటువంటి రాజ్యాంగ సవరణలు. గోలక్నాథ్ కేసు తర్వాత గోలక్నాథ్ కేసులో భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాన్ని నీరుగార్చాలనే ఉద్దేశంతో, దాన్ని నల్లిఫై చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు చేసినటువంటి రాజ్యాంగ సవరణలు 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 26th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 29th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. సో ఇలాగా రాజ్యాంగ సవరణలు చేస్తూ ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈ రాజ్యాంగ సవరణలు ఏవైతే ఉంటాయో 24, 25, 26, 29 వీటిని ఛాలెంజ్ చేసినటువంటి కేసే కేశవానంద భారతి కేసు. సో ఆ తర్వాత వచ్చినటువంటి కేశవానంద భారతి కేసు ఏదైతే ఉందో కేశవానంద భారతి కేసు. సో కేశవానంద భారతి కేసు 1973. సో ఇది ఈ కేశవానంద భారతి కేసులోనే సో ఈ రాజ్యాంగ సవరణలు అన్నిటినీ కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. సో కాబట్టి నెక్స్ట్ కేశవానంద భారతి కేసు గురించి తెలుసుకుందాం.